అబద్ధాలను ప్రచారం చేయటం, వాస్తవాలను వక్రీకరించి ప్రచారం చేయటంలో బీజేపీ వాళ్ళు చాలా దిట్టలు. ఎందుకంటే నిన్న మోడీ గారు చేసినటువంటి ప్రచారం, నిన్న ప్రచార సభలు అంటే ఏప్రిల్ 24వ తారీఖున మోడీ గారు చేసినటువంటి ప్రచార సభల్లో మాట్లాడినటువంటి తీరు కనుక చూస్తే మనకి ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ప్రచారంలో ఏం చెప్పారు? కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ద్వేషిస్తున్నది అని చెప్పారు. నిజంగా రాజ్యాంగాన్ని ద్వేషిస్తుంది ఎవరు? కాంగ్రెస్ పార్టీనా లేకపోతే బీజేపీనా? అసలు రోజు మేము వస్తే అధికారంలో, మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని ప్రకటనలు ఇస్తుంది ఎవరు? మన బీజేపీ వాళ్ళు కాదా? బీజేపీ వాళ్ళే రోజు ప్రకటనలు ఇస్తున్నారు. ప్రకటనలు ఇవ్వడమే కాదు, ఆల్రెడీ ఒక అంశం మార్చి కూడా చూపించారు. ఉదాహరణకి మనకి రాజ్యాంగం పుస్తకం తెరవగానే ముందు ఫస్ట్ పేజీలో పీఠిక కనపడుతుంది. ఆ పీఠిక భారతదేశం యొక్క స్వభావం ఏమిటో తెలియజేస్తుంది. అందులో లౌకిక తత్వం, ప్రజాస్వామ్యం, సౌభ్రాతృత్వం ఇటువంటి అంశాలన్నీ ఉంటాయి. సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం, ఇటువంటి అంశాలన్నీ ఉంటాయి. దాంట్లో ఉన్నటువంటి లౌకిక తత్వం అనేటువంటి అంశాన్ని అది పార్లమెంటు ద్వారా, అదేదో ఊరక పుస్తకంలో రాసుకుంది కాదు, పార్లమెంటులో చట్టం అయిపోయి పార్లమెంటు చర్చించి పార్లమెంటులో చట్టం ద్వారా అందులో పొందుపరిచినటువంటి అంశం అది. ఏ పార్లమెంటు చర్చ లేకుండా, ఏమి లేకుండా దాన్ని అవతల పారేసేసి ఆ పదం లేకుండా, ఆ లౌకిక తత్వం అంటే సెక్యులరిజం అనేటువంటి పదం లేకుండా సింపుల్గా అది తీసేసి ప్రింట్ చేసేసి ఎంపీలందరికీ పంచింది ఎవరు? మోడీ గారు కాదా? అంటే రాజ్యాంగాన్ని, అసలు రాజ్యాంగంలో ప్రజాస్వామ్య పద్ధతిని కూడా మర్చిపోయి చేసింది ఎవరు? మోడీ గారు. ఆల్రెడీ చేశారు. అంటే వాళ్ళు రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలి, ప్రజాతంత్ర వ్యవస్థను ధ్వంసం చేయాలి, ఇటు లౌకిక తత్వాన్ని ధ్వంసం చేయాలి, అలాగే సోషల్ జస్టిస్ అన్నటువంటి దాన్ని ధ్వంసం చేయాలి, రాచరిక పాలన ఉండాలి అని చెప్పని కోరుకుంటున్నటువంటి బీజేపీ తన కోరికని ఎదుటి పార్టీల మీదకి నెట్టేసేసి కాంగ్రెస్ రాజ్యాంగాన్ని ద్వేషిస్తుంది అని చెప్పటం అనేటువంటిది వాస్తవాన్ని వక్రీకరించి చెప్పడమే. ఇది చాలా బూటకమైనటువంటి ప్రచారం. రెండో ప్రచారం కూడా ఏం చేశారు ఆయన? కాంగ్రెస్ పాలనలో హనుమాన్ చాలీసా కూడా చదువుకునేటువంటి పరిస్థితి లేదు అని చెప్పారు. నిజంగానే కాంగ్రెస్ పాలనలో హనుమాన్ చాలీసా చదువుకునే పరిస్థితి లేదా? ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి వ్యూయర్స్లో చాలామంది ఆంజనేయ స్వామి భక్తులు కూడా ఉండి ఉంటారు. 2014 ఈయన అధికారంలోకి వచ్చాడు. 2014కు ముందు హనుమాన్ చాలీసాలు చదవలేదా ఎవరు? హనుమాన్ చాలీసా బీజేపీతోనే పుట్టిందా? అసలు హనుమాన్ చాలీసా ఎప్పటి నుంచో చదువుకుంటున్నారు. అసలు బ్రిటిష్ వాడి కాలంలో అంతకుముందు కూడా చదువుకుంటున్నారు. అక్కడి నుంచి చదువుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా నార్త్ ఇండియాలోనైతే ప్రతి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి చోట చదువుతారు. అది మన సౌత్ ఇండియాలో కూడా ఆంజనేయ స్వామి దేవాలయాల్లో వాటిల్లో ఈ హనుమాన్ చాలీసాలు చదువుతారు. చాలామంది పురోహితులు, పూజారులు ఏం చెప్తారు? ఇడికేదో గాలి పట్టింది, దెయ్యం పట్టిందంటే నువ్వు భయపడ్డాడంటే నువ్వు హనుమాన్ చాలీసా చదువుకోమని చెప్తారు. అంటే హనుమాన్ చాలీసా మీద ఏదో కాంగ్రెస్ పార్టీ కాలంలో నిషేధం పెట్టినట్టు, ఈయన ఏదో ఆ నిషేధాన్ని విడిపించినట్టు, ఇది ఒక ట్విస్ట్ చేసి వాస్తవాన్ని వక్రీకరించి చెప్పడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. భారతదేశంలో మత ప్రక్రియలు ఆచరించుకునే వాళ్ళ మీద ఏ పార్టీ ఏ రకమైనటువంటి నిషేధం కూడా పెట్టల. మరి అటువంటిది ఈయన వక్రీకరించి చెప్పడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇది వాస్తవాల్ని వక్రీకరించి చెప్పటమే. ఇలాంటివే చాలా విషయాలు ఆయన వక్రీకరించి చెప్తాను. ఇప్పుడు అమిత్ షా గారు నిన్న కేరళలో మాట్లాడితే ఏం చెప్పాడు? ఆయన మన కమ్యూనిస్టుల శాఖ ముగిసిపోయింది అన్నాడు. ప్రపంచంలో కమ్యూనిస్టుల శాఖ ముగిసిపోయింది అన్నాడు. ప్రపంచంలో నిజంగా కమ్యూనిస్టుల శాఖ ముగిసిందా? ప్రపంచంలో నువ్వు రోజు జాపం చేసే పక్కన ఉన్నటువంటి చైనాలో ఉంది కమ్యూనిజం. కమ్యూనిస్ట్ పార్టీలే పరిపాలిస్తున్నాయి. వియత్నాం, లావోస్, అలాగే మీకు ఇటు వచ్చేటప్పటికి క్యూబా, వెనిజులా, ఈ దేశాలన్నింటిలో పరిపాలిస్తుంది కమ్యూనిస్టులే. ఇంకా చాలా దేశాల్లో డిఫరెంట్ స్థాయిల్లో కమ్యూనిస్టులు ఉన్నారు. అనేక దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. చివరికి మీకు చెప్పిన పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్లో కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. ఇండియాలోనే కాదు, ఇండియాలో ఉంది, పాకిస్తాన్లో ఉంది, బంగ్లాదేశ్లో ఉంది, ఇరాన్, ఇరాక్ దేశాల్లో ఉంది, యూరోప్లో ఉన్నటువంటి అనేక దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. అలాగే అమెరికా లాంటి దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. అనేక దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. దాదాపు ప్రపంచంలో అన్ని దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. మన కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్టుల శకం ముగిసింది అని చెప్పటం అనేటువంటిది అమిత్ షా గారు ఆయన కళ్ళు మూసుకొని ప్రపంచం అంతా కూడా
నా కళ్ళు మూసుకోమని దేశమంతా కూడా జనాలందరినీ కళ్ళు మూసుకోమని చెప్పడం అంటే అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి ఇటువంటి వాస్తవాలను వక్రీకరించేటువంటి వాళ్ళు, అబద్ధాలు చెప్పేటువంటి వాళ్ళు, ప్రపంచాన్ని చూడనటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ మనకెందుకు? మనకు కావాల్సినటువంటిది నిజాలు చెప్పేవాళ్ళు కావాలా, ప్రపంచాన్ని చూసేవాళ్ళు కావాలా, ప్రపంచంలో మన స్థాయిని పెంచేవాళ్ళు కావాలి. ఇటువంటి వాళ్ళందరూ కావాలి అని చెప్పానంటే ఈ బీజేపీ పనికిరాదు మనకి. ఈ బీజేపీ ఇటువంటి చేయలేదని ఇప్పటికే తేలిపోయింది. కాబట్టి ఇప్పుడు బీజేపీని తొలగించవలసిన అవసరం భారతదేశానికి వచ్చింది. ఎందుకంటే తొలగించకపోతే ఇక రాబోయే కాలంలో ఈ రాజ్యాంగం ఉండదు, ప్రజాతంత్ర హక్కులు ఉండవు, ఇక ఈ లౌకిక స్వభావం ఉండదు. ఒకటి మీద ఒకటి అనుకు చేస్తుంటాడు, ఒకటి మీద ఒకడు కత్తులు దూసుకొని చచ్చేటువంటి పరిస్థితి కూడా ఈ రోజున ఈ దేశంలో తయారవుతుంది. కాబట్టి బీజేపీని ఈ రోజున ఖచ్చితంగా గద్దెదించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలి అని చెప్పానంటే ఆటోమేటిక్గా గద్దె దిగరు. బీజేపీని ఓడించాలి, బీజేపీకి అంటగాగుతున్నటువంటి పార్టీలను ఓడించాలి. ఇప్పుడు మన రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి తెలుగుదేశం, బీజేపీ, జనసేన డైరెక్ట్గా బీజేపీతో పొత్తు పెట్టుకొని ఉన్నాయి. ఇంకో పార్టీ వైసీపీ బీజేపీకే మా మద్దతు అని చెప్పని స్పష్టంగా చెప్తా ఉన్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఓడించాలి, బీజేపీతో అంటగాగే పార్టీలను కూడా ఓడించాలి. వీళ్ళందరినీ ఓడించాలి అని చెప్పానంటే ప్రత్యామ్నాయ పార్టీలకు ఓటేయాలి. ఆ ప్రత్యామ్నాయ పార్టీలు ఏమిటి అని చెప్పానంటే ఈ రోజున ఇండియా కూటమి పార్టీలు గెలిపించాలి. ఇండియా కూటమి పార్టీల్లో వామపక్షాలు ఉన్నాయి, సిపిఎం, సిపిఐ, ఇతర వామపక్ష పార్టీలు ఉన్నాయి, ఆప్ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఎక్కడ ఏ అభ్యర్థులు ఉంటే ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్లో ఎంపీ అభ్యర్థులు ఉన్నారు. ఎంపీ అభ్యర్థుల్లో మీకు వామపక్ష పార్టీలు అలాగే కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్న వాటిని గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఇప్పుడు మన విజయవాడ లాంటి చోట్ల 3 నియోజకవర్గాల్లో 3 పార్టీలు నిలబడ్డాయి. విజయవాడ వెస్ట్లో సిపిఐ, సెంట్రల్లో సిపిఎం, అటు ఈస్ట్లో కాంగ్రెస్ పార్టీ నిలబడ్డాయి. వీళ్ళని గెలిపించాల్సిన అవసరం ఉంది. విజయవాడ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టారు, వాళ్ళని గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లా ప్రతి చోట కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇండియా కూటమి పార్టీలు అనేటువంటి వాటిని మనం గెలిపించాలి. మనకి ఇక శశపిషలు పెట్టుకొని వాళ్ళు ఎందుకు గెలిపించాలి, వీళ్ళని ఎందుకు గెలిపించాలి, అల్లట్ట వీళ్ళిట్ట అని మనం అనుకోవటం కనుక మొదలెడితే ఈ దేశంలో మళ్ళీ బీజేపీ వస్తుంది. ఈ బీజేపీ వస్తే ఈ దేశమే ధ్వంసం అయిపోద్ది. అప్పుడు అనుకోవటానికి మనకి హక్కు కూడా ఉండదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ఈరోజు ఇండియా కూటమి పార్టీలను గెలిపించాల్సిన అవసరం ఉంది.